జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురువాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం మా శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 16లో మనం 8 చెప్పుకుంటూ ఆపాము. తర్వాత కంటిన్యూ చేసుకున్నాం అమ్మ. జయ శ్రీమన్నారాయణ. భక్తుడు అంటే వైష్ణవుడు ఎన్నడూను భగవానునికి అర్పించకుండా ఏదియను భుజింపడు. తన కర్మఫలములన్నింటినీ కృష్ణునికి అర్పించును కనుక ఆ దేవదేవునికి అర్పించిన ఏ ఆహార పదార్థము అతడు స్వీకరింపడు. తనకు అర్పింపబడిన ఆహార పదార్థములన్నింటినీ వైష్ణవునికి వసుగుటకు శ్రీకృష్ణ భగవానుడు సైతం ఇష్టపడును. కనుకనే ఆ దేవదేవుడు యజ్ఞాగ్ని ద్వారాను బ్రాహ్మణుని ముఖం ద్వారాను భుజించునని శ్లోకము స్పష్టపరచబడినది. ధాన్యము, నెయ్యి వంటివి ఎన్నో యజ్ఞ పదార్థములు భగవత్ప్రీత్యర్థమై యజ్ఞానికి యందు అర్పింపబడును. ఆ విధముగా బ్రాహ్మణులు మరియు వైష్ణవుల నుండి ఆహుతులను భగవానుడు స్వీకరించును. భోజనార్థము బ్రాహ్మణులకు వైష్ణవులకు వసపడిన సైతము భగవానుడు స్వీకరించునని వేరొక చోట చెప్పబడినది. కానీ బ్రాహ్మణులకు వైష్ణవులకు వసపడిన ఆహారములు భగవానుడు మరింత ఇష్టంతో ఆరగించునని ఇచ్చట తెలుపబడినది. అద్వైతాచార్యులు హరిదాసు ఠాకూర్తో వ్యవహరించిన తీర్పు దీనికి చక్కని ఉపమానము కాగలదు. మహమ్మదీవంతును జన్మించినప్పటికీ హరిదాసునకు ఆయన యజ్ఞ నిర్వహణము పిమ్మట తొలుత ప్రాసాదము నొసగిండెను. తాను మహమ్మదీవంతుము జన్మించిందని పలుకుతూ ఉన్నతులకు బ్రాహ్మణునికి బదులుగా ఒక దుర్గవానికి ఇందులకై ఆహారం నొసగుతుంటేవని హరిదాసుడు అద్వైత ప్రభువును ప్రశ్నించను. నమ్రతతో హరిదాసుడు మహమ్మదీయుడననుచు తనను తాను నిందించుకొనినను అనుభవజ్ఞులు భక్తులైనందున అద్వైతాచార్యులు అతని నిజము బ్రాహ్మణునిగా అంగీకరించను. హరిదాసు ఠాకూరును తొలుత ఆహారం నొసగడం ద్వారా తాను 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ కావించిన ఫలమును పొందుతుంటున్నవి అద్వైత ప్రభువు నొక్కి పలికాను. సారాంశం ఏమనగా, ఎవరైనా బ్రాహ్మణులకు లేదా వైష్ణవులకు భోజనం వెళ్ళగలిగినచో అది లక్షలాది యజ్ఞములు నిర్వహించడం కన్నా వీలైనది. కనుకనే ఈ యుగమున పవిత్ర హరినామము కీర్తించుట, హరే నామ మరియు వైష్ణవులకు మధువును కలిగించుట అనే కార్యము ఒక్కటే ఆధ్యాత్మిక జీవనమునకు ఉద్ధరింపబడటకు మార్గముగా ఉపదేశింపబడినది. ఏషాం విభమ్యహమఖండ విభుంఠయోగ మాయా విభూతిరమలాంఘ్రిరజ కిరీటైః విప్రాంస్తు న విషహేతయదార్శనంబః సద్యః పునాతి సహచంద్రలామలోకాన్. ఏషాం బ్రాహ్మణుల యొక్క వివర్మి భరింతును. అహం నేను అఖండముకు వికుంఠ అప్రతిహతముకు యోగమాయను విభూతి ఐశ్వర్యము అమల పవిత్రముగు అంఘ్రి పాదముల రజః ధూళిని కిరీటై నా కిరీటముపై విప్రాన్ బ్రాహ్మణులు తూ అయినచో కహ ఎవ్వరు నా విషహేత ధరింపరు. యత్ దేవదేవుని యొక్క హర్షణాంబ పాదోదకమును సద్య శీఘ్రమే పునాతి పవిత్రమునొచ్చును సహా చంద్రలలామ శివుని లోకాన్ ఉల్లోకములను. అప్రతిహతముకు మాయాశక్తికి నేను ప్రభువును. గంగాజలము నా పాదోదకము. ఆ పవిత్రము గంగాజలము పరమశివునితో దానినతడు శిరమును దాచియుండును. సహా ముల్లోకములను పావనమునొచ్చును. అట్టి నేనే వైష్ణవుని పాదధూళిని నా శిరమును దాల్చిదుననగా ఆ కార్యముచే ఎవ్వరూ తిరస్కరించగలరు. శ్రీకృష్ణ భగవాను ఆంతరంగిక బహిరంగ శక్తుల నడుమ భేదమేమనగా ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక జగముయందు
సమస్తైశ్వర్యములు అఖండితముగా నుండును. కానీ బహిరంగ శక్తి అంటే భౌతిక జగము యందు సమస్త ఐశ్వర్యములు తాత్కాలిక ప్రదర్శనలై ఉండును. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటి యందును భగవానుని ఆధిపత్యము సమానముగానే ఉన్నను. ఆధ్యాత్మిక జగము భగవద్రాజ్యమని పిలువబడగా భౌతిక జగము మాయారాజ్యమని పిలువబడును. ఏది వాస్తవమునకు సత్యము కాదో అదే మాయ అని పిలువబడును. అనగా భౌతిక జగత్తు వైభవము కేవలము ప్రతిబింబము మాత్రమే. ఈ భౌతిక జగము వ్రేళ్లపై భాగమునను శాఖలు క్రింది భాగమునను గల వృక్షమును బోలి ఉన్నదనే భగవద్గీత యందు తెలుపబడినది. అనగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క నీడ ఛాయ మాత్రమే. నిజ వైభవము ఐశ్వర్యము ఆధ్యాత్మిక జగత్తునందు నందే కలదు. ఆధ్యాత్మిక జగము అధిష్టాత స్వయముగా భగవానుడే. కానీ భౌతిక జగమున పెక్కురు దేవతలు కలరు. అంతరంగిక బహిరంగ శక్తుల నడుమ భేదం ఇదియే. ఈ విధముగా అంతరంగిక శక్తి యొక్క ప్రధాన కారణము తానే అయినప్పటికీ మరియు తన పాదోదక జలముచే భౌతిక జగము పవిత్రమైనప్పటికీ తాను మాత్రము బ్రాహ్మణులు వైష్ణవుల అధిక గౌరవం కలిగి ఉన్నానని భగవంతుడు పలుకుతున్నాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వారికి అంత గౌరవం నొసగినచో వేరెవరు వాటి గౌరవం నొసగా నిరాకరింతురు. ఏమే తనుద్విజవద్వరాం దుహతీర్మదీయా భూతాన్యలబ్ధశరణాని చ భేదభుజ్య ద్రక్షన్ చక్షతదృశో హ్యహీమన్యవస్థాన్ గృధ్రారుషా మమ కుశంచధి దండనేతు. ఎవరైతే మే నా యొక్క తమహ దేహము ద్విజవరాం ఉత్తమ బ్రాహ్మణులు దుహాతి గోవులు మదీయ నా సంబంధమున గల భూతాని జీవులు అల్లబ్ధ శరణాన్ని రక్షణ లేనట్టి చ మరియు ఖేదబుద్ధ అన్యమని భావించుచు ద్రక్ష్యంతి గాంతురో అఘ పాపముచే క్షత కోల్పోయి దుషః యవని న్యాయ విచక్షణ హి కారణము అహి అంటే సర్పము వలె మన్యవహ క్రోధము తాన్ వారే రుద్రాహ రాబందుల వంటి దూతలు ఋషా క్రోధముతో మమ నా యొక్క కుశంతి చీల్చివేయుదురు. అధిదండనేతు శిక్షను విధించు అధికారియకు యమధర్మరాజు. బ్రాహ్మణులు గోవులు రక్షణ లేని ప్రాణులు స్వయంగా నా దేహమే అయి ఉన్నారు. తమ పాప కారణమున న్యాయ విచక్షణను కోల్పోయిన వారు వినిన నాకు అన్యమైనవిగా గాంతురు. అట్టివారు కేవలము ఉగ్రసర్పముల వంటి వారే. యముని అంటే పాపులను దండించే అధికారి యొక్క రాబందులను బోలిన దూతలు అతి క్రోధముతో వారిని చీల్చివేయుదురు. బ్రహ్మ సంహితను అనుసరించి గోవులు బ్రాహ్మణులు స్త్రీలు పిల్లలు వృద్ధులు అనేవారు రక్షణ లేని జీవులు. ఈ 5 జీవులలో బ్రాహ్మణులు గోవులను గూర్చి శ్లోకం ప్రత్యేకముగా పేర్కొనబడది. గోబ్రాహ్మణుల హితం గూర్చి శ్రీకృష్ణుడు సర్వదా ఆతృతను కలిగి ఉండి ఆ రీతిని కీర్తింపబడి అందులో కారణము. కనుకనే ఈ 5 జీవులైన ముఖ్యంగా గోబ్రాహ్మణులైన ఎవ్వరూ అసూయాపురలే ఉండరాదని భగవానుడు ప్రత్యేకించి ఉపదేశించుచున్నాడు. భాగవతం ముందు పలు చోట్ల దుహాతీహి అను పదమునకు బదులుగా దుహిత్రోహు అను పదము ప్రయోగించబడినది. కానీ రెండింటి భావము ఒక్కటే. దుహాతీహి అనగా గోవుని భావము, దుహిత్రో అయిన పదమును సైతము గోవుని భావంతోనూ ఉపయోగించవచ్చును. గోవు సూర్యదేవుని తనయ ఒకటే అందులో కారణము. పిల్లల రక్షణాభారము తల్లిదండ్రులు స్వీకరించినట్లు స్త్రీల రక్షణను తండ్రి భర్త లేదా వయస్సు వచ్చిన తనయుడు స్వీకరించవలెను. అనగా రక్షణ లేని వారి రక్షణను వారి పాలకులు చూడవలేను. లేనిచో ఆ పాలకులు యమరాజు పాపజీవుల కర్మలను పరివేషించుటకు భగవానునిచే నియుక్తం గావింపబడినవాడు. దండనకు గురి కావలసినదే. యమదూతలు ఇచ్చిన రాబందులతో పోల్చబడి
తమను ఆశ్రయించిన వారి రక్షణను గాంచని వారలు సర్పముతో పోల్చబడిరి. రాబందులు సర్పములతో అతి క్రూరముగా వర్తించును. అదే విధముగా యమదూతుల సైతము నిర్లక్ష్య వైఖరి గల పాలకుల ఎడ అతి క్రూరముగా వ్యవహరింతురు. ఏ బ్రాహ్మణామయి ధియా క్లిపతోచ్చయంత స్తుష్యదృద్ధస్మిత సుధోక్షిత పద్మవక్త్రాః మాన్యానురాగకలయాత్మజవద్గుణాంతః సంబోధయజ్జహామి వాహము పాహృతస్యైః. ఎవరైతే బ్రాహ్మణులను మై నాయందే ధియా బుద్ధితో క్షిపతః పురుషవాక్కులను పలుకుచూ అర్చయంత గౌరవించుచు తుష్యత్ ప్రఫుల్లమగు హృదయములు స్మిత దరహాసము సుధ అమృతము ఉక్షిత తలసిన పద్మము వంటి వక్త్రాహ ముఖములు వాణ్య వాక్కులతో అనురాగ కలయ ప్రేమించుచు ఆత్మజ పుత్రుని వలె గృణంద పొగడుచు సంబోధయంతి శాంతిపరుతురు. అహం నేను ఇవ బలే అహం నేను ఉపాహృత వసుడనై తై వారిచే. అది అట్లుండగా హృదయము ప్రఫుల్లమై ఉన్న వారును అమృతమయ దరహాసముతో ముఖపద్మం ప్రకాశించుతుండగా బ్రాహ్మణులను గౌరవించేవారును బ్రాహ్మణుల పౌరుషవాక్యములు పలికినప్పటికీ అగువారులు నా హృదయమును వశము కావించుకొనిచున్నారు. అట్టి వారు బ్రాహ్మణులను నన్నుగానే గావించుదురు. కుపితుడైన తండ్రిని తనయుడు అనునయించినట్లుగాను లేదా నేను మిమ్ము శాంతిపరచునట్లుగాను వారు ప్రేమమయ పలుకులతో పొగడుచు బ్రాహ్మణులను శాంతపరతురు. బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ క్రోధముతో ఎవరైనా శపించినప్పుడు ఆ శపించబడిన వ్యక్తి వారిని కూడా అదే విధంగా శపింపాలని మనస్సునందు ఉండిన సంఘటనలు వేదవాక్యమును పెప్పుగలవు. దానికి పలు ఉపమానములు కలవు. ఉదాహరణకు కుబేరుని తనయుడు నారదమునిచే శపింపబడినప్పుడు అంతే కటువుగా ప్రతీకారం తీర్చుకుంటకు బదులు వారు ఆ శాపమును స్వీకరించిరి. ఇచ్చట కూడా జైవిజయులు శనకాదులచే శపింపబడినప్పుడు వారి ఎడ కటువుగా మారక శరణాగతులైది. బ్రాహ్మణులను వైష్ణవులను గౌరవింపవలసిన విధం ఇదియే. కొన్ని మార్లు ఎవరైనాను బ్రాహ్మణుని కారణమున దుఃఖకర పరిస్థితిని ఎదుర్కొనవచ్చును. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడే క్రోధమును వహించడానికి బదులు తరహాసువదనముతోనూ నెమ్మదిగాను వర్తించటగాను అతనిని శాంతింపజేయటకు ప్రయత్నించవలెను. బ్రాహ్మణులను వైష్ణవులను ధరిత్రపై నారాయణుని ప్రతినిధులను అంగీకరింపవలను. నేటి కాలంలో కొందరు దరిద్ర నారాయణుని పదమును సృష్టించి ఉన్నారు. అనగా దరిద్రుడైన వ్యక్తిని నారాయణుని ప్రతినిధిగా అంగీకరింపవలనే భావము. దరిద్రులను నారాయణ ప్రతినిధులుగా భావింపవలెనని విషయంను వేదవాత్మయమును మనము గాంచబోము. రక్షణ లేనివారు అంటే అలబ్ధ శరణాని అనే పదం పేర్కొనబడినను దాని పరిభాష శాస్త్రం నుండి స్పష్టమవుతూనే ఉన్నది. దరిద్రుడైన వాని రక్షణ లేకుండా విడవరాదు. కానీ బ్రాహ్మణుని మాత్రము నారాయణ ప్రతినిధిగా గౌరవించి ఆ దేవదేవుని అర్పించిన రీతిగానే అర్పించవలెను. బ్రాహ్మణులను శాంతింపజేయుటకు మనుజుని ముఖము పద్మము వలె ఉండవలని ప్రత్యేకించి చెప్పబడినది. ఎవరునేని ప్రేమానురాగములతో ఆరాధించినప్పుడే పద్మము వంటి ముఖము ప్రదర్శితము కాగలదు. తనయుని ఎడ తండ్రి క్రోధము చెందుట పిదప తనయుడు మధురవాక్కులతో మందహాసముతో తండ్రి శాంతింపజేయుటకు యత్నించడైనది ఉపమానము ఈ సందర్భమున చక్కగా అమరినది. తన్మే స్వభర్తురవతాయమలక్షమణౌ యుష్మద్యతిక్రమతి ప్రతిపద్య స్వర్జ భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే యత్కల్పతామచిరతో హృతయోర్వివాస.
తత్ కనుక నా యొక్క స్వభర్తువు తమ ప్రభు యొక్క అవసాయం అభిమతమును అలక్ష్యమానవు తెలియక యుష్మత్ మీ ఎడ వ్యతిక్రమ అపరాధము గతిం ఫలము ప్రతిపద్య పొందుచు సద్య శీఘ్రమే భూయ మరణ మమ అంతికం నా చెంతకు ఇతాం పొందగలుగునట్లు తత్ అనుగ్రహము మే నాకు ఏదైతే కల్పతాం ఏర్పాటు అగుగాక అచిరకాలమందే భూతయో ఈ ఇరువురు సేవకుల యొక్క వివాహ బహిష్కరణము. తమ ప్రభు మనస్సునెరుగక ఆ సేవకులు మీ ఎడ అపరాధం అనొచ్చిరి కనుక తమ అతిక్రమణకు ఫలమును అనుభవించినప్పటికీ శీఘ్రమే వీరు నా సన్నిధికి తిరిగి వచ్చినట్లుగాను నా ధామ బహిష్కరణ కాలము వీరికి త్వరితముగా పూర్తిగినట్లుగాను మీరు ఆదేశించినచో అది నాయన చూపటి అనుగ్రహముగానే నేను భావించును. తన సేవకుని వైకుంఠములకు రప్పించుకుంటూ నారాయణుడు ఎంతగా ఆత్రులను కలిగి ఉండునో ఈ వాక్యం నుండి మనం అవగతం చేసుకొనవచ్చును. కనుక వైకుంఠమునందు ఒక మారు ప్రవేశించిన వారు తిరిగి ఎన్నడను పతనము చెందరని ఈ సంఘటన నిరూపించుతున్నది. అనగా జయ విజయుల విషయము పతనమునకు సంబంధించినది కాదు, అది కేవలము ఒక ఘటన మాత్రమే. అట్టి భక్తులను సాధ్యమైనంత తొందరగా వైకుంఠముకు రప్పించుకునవలనయే నారాయణుడు ఆతృతను కలిగి ఉండును. అనగా భగవానుడు మరియు భక్తుల నడుమ అపార్థములకు అవకాశమే లేదని అవగతమవుతున్నది. కానీ ఒక భక్తునికి వేరొక భక్తుల నడుమ అపార్థములు లేదా అవాంతరములు కలిగినతో దాని పరిణామములను ఆ దుఃఖము తాత్కాలికమే అయినను అనుభవించవలసి వచ్చును. వైకుంఠనాథుడు తన ద్వారపాలకుల అపరాధమును తానే పూర్తిగా బాధ్యత వహించి సాధ్యమైనంత శీఘ్రముగా వారు వైకుంఠమునకు తిరిగి వచ్చినట్లు అనుగ్రహింపమని మునులను అర్థించను. ఆ దేవదేవుడు తన భక్తులైన అంతగా దయామయుడై ఉండును. బ్రహ్మోవాచ అధ తస్యోసతీం దేవీం ఋషికుల్యాం సరస్వతీం నా స్వాధ్యమన్యుదర్శానాం తేషామాత్మాభ్యతృప్యత. బ్రహ్మదేవుడు వాచ పలికెను. అధ ఇప్పుడు తస్య దేవదేవుని యొక్క ఉషతీం ప్రేమమయుడగు దేవీం తేజోమయము ఋషికుల్యాం వేదమంత్రములను బోలిన సరస్వతీం వాక్కులు అసాధ్య విని మన్యు క్రోధము దష్టానాం కాటువేయబడి తేషాం ఆ మునుల యొక్క ఆత్మ మనస్సు అపి అయినప్పటికీ నా అతృప్యత సంతృష్టి చెందలేదు. బ్రహ్మదేవుడు తన పలుకులను కొనసాగించను. మునులు క్రోధ సర్పముచే కాటు వేయబడినప్పటికీ భగవానుని ప్రేమమయమును తేజోమయమును అవి పలుకొల్చే వేదమంత్రము వలెనున్న వారి ఆత్మలు సంతృప్తి చెందలేదు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందములో అధ్యాయం 16లో 13 దాకా 13 కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత మనం కంటిన్యూ చేసుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధేదార్జునాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.